హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయిన పల్లీలతో పొడి ఎలా చేయాలో చూద్దాము. మరి ఈ పొడి టిఫిన్స్ అంటే ఇడ్లీ మరియు దోశల్లోకి, అలాగే వేడివేడి అన్నంలోకి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. మరి దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. దానికోసం ముందుగా ఒక ఫ్రై పాన్ పెట్టుకొని ఒక బౌల్తో పల్లీలు వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి తీసుకుని ఒక బౌల్లో వేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మనం ఒక పావు కప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకొని వేసుకోవాలి. అందులోనే కొంచెం తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. అది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ధనియాలు ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు, అలాగే ఒక 10 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఒక రెమ్మ లేదంటే 2 రెమ్మలు కరివేపాకు తీసుకుని అది కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చివరిలో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని 2 నిమిషాలు ఒకసారి అలా కలుపుకొని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికి మొత్తం అంతా మగ్గిపోతుంది. చూడండి ఎలా ఫ్రై అయిందో. ఇందులోనే మనం ఒక స్పూన్ వరకు ఉప్పు కల్లు వేసుకున్నాను. తర్వాత కొంచెం చింతపండు వేసుకుని ఆ వేడికి అలా మగ్గనివ్వాలి స్టవ్ మీద ఉంచి. ఒక 2 నిమిషాలు అలా మగ్గిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. ఇది ఇలా చల్లారిన తర్వాత ముందుగా ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం బరగ్గా పట్టుకోవాలి. తర్వాత మనం వేపి పెట్టుకున్న పల్లీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే పల్లీలు పొట్టు తీసేసుకుని వేసుకోవచ్చు. నేను పొట్టుతోనే వేసుకున్నాను. ఇది పల్స్ ఇచ్చుకోవాలి, మరి ఎక్కువ స్పీడ్గా కాకుండా లైట్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా. అంతేనండి, మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయిన పల్లీల పొడి రెడీ అయిపోయినట్టే. వేడివేడి అన్నంలోకి అలాగే టిఫిన్స్లో కూడా ఎంతో రుచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.